హలో గైస్, ఎవరు ఇది సైకో మనం చూస్తున్నారు దెక్స్పర్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఇవాళ వీడియోలో మీకు ఆల్రెడీ మనం హిట్పా ఫోటో పియా అని చెప్పేసి దాని గురించి పార్ట్ 1 వీడియో చేసాం. ఇది వచ్చేసరికి పార్ట్ 2 వీడియో అనమాట. పోయినసారి వీడియోలో మనం జస్ట్ లైట్గా దాని గురించి తెలుసుకుందాం. బట్ దీంట్లో మాత్రం మీకు క్లియర్ కట్గా మీకు ప్రతి ఒక్క ఇమేజ్ని ఎన్హాన్స్ చేసి అయితే చూపిస్తాను. సో వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఈ హిట్పా ఫోటో పియా సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి దాని గురించి అయితే మనం పార్ట్ 1 వీడియో తెలుసుకున్నాం. బట్ ఈ వీడియోలో మీకు నా దగ్గర ఉన్న కొన్ని ఇమేజెస్ని ఎడిట్ అయితే చూపిస్తాను. ఇది మొత్తం మనకి ఏ ద్వారా అయితే రన్ అవుతుంది. సో గైస్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో ట్రై ఇట్ ఫ్రీ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, నాకైతే 1200 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. చూద్దాం ఇందులో మనం ఏమేం చేయొచ్చు అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం హోమ్ లో చూసుకున్నట్లయితే మనకు ఏ ఎన్హాన్సర్ ఉంది. ఏ ఎన్హాన్సర్ లో మనకి ఏమేమి ఉన్నాయి, ఫేస్ రెస్టోరేషన్, ఇంకా డీటెయిల్ రికవరీ అండ్ హై క్వాలిటీ రెజల్యూషన్. అంటే బ్లర్ ఉన్న ఇమేజెస్ ని మీరు అప్స్కేల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫేస్ ని స్వాప్ చేసుకోవచ్చు. ఇవి కొత్తగా మనకి యాడ్ అయినాయి అనమాట. ఈ ఇమేజ్ రెస్టోరేషన్ ఉంది అండ్ ఈ విధంగా మనము లైక్ యానిమేట్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా కార్టూన్ స్టైల్లో మనం ఈ విధంగా చేసుకోవచ్చు. లైక్ నార్మల్ ఉన్న ఫోటోని పోర్ట్రేట్ లో అప్స్కేల్ చేయొచ్చు. ఇంకా టెక్స్ట్ కానీ, ఇంకా గ్రూప్ పోర్ట్రేట్ కానీ, లేదా స్టెబిలైజ్ మొబైల్ షాట్ కానీ, అంటే బ్లరీ ఇమేజెస్ ఉంటాయి కదా, కొద్ది మనం షార్ట్స్ బాగానే తీస్తాం, అక్కడ మీకు బ్లర్ వచ్చేస్తుంది అనమాట, కొద్దిగా మోషన్ బ్లర్ అనేది. సో అలాంటి వాటిని మీకు స్టెబిలైజ్ చేస్తుంది. ఇంకా ఐడి ఫోటో ఉంటుంది, ఇండోర్ ఉంటుంది, బీజీ రిమూవర్ ఉంటుంది, ఆబ్జెక్ట్ రిమూవర్ ఉంటుంది. సో మీరు ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు, ఫోటోస్ కి మనం బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ అనేవి చూడడానికి కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇందులో ఏమేమి ఉన్నాయని మొత్తం ఇక్కడ చూపించేస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏ జనరేటర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏ జనరేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు నానో బనానా కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి మీరు ప్రాంప్ట్స్ ఇచ్చేసి మీ ఫోటోస్ ను కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేస్తున్నాను. సో ఫోటోని యాడ్ చేసి ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు నేను ప్రాంప్ట్ అయితే కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. డన్. ఇప్పుడు నేను ఇక్కడ మోడల్ వచ్చేసరికి నానో బనానా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి జెమినీ ఉంది, ఫ్లక్స్ ఉంది, జీపీటీ ఉంది, ఇంకా బైట్ డాష్ అని చెప్పేసి ఇంకొన్ని అయితే మనకి ఇక్కడ చూడడానికి కనిపిస్తున్నాయి. సో నానో బనానా మనకి చాలా యాక్యురేట్ గా మనకి యాడ్ చేస్తుంది కాబట్టి సో నానో బనానా సెట్ చేసుకొని ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ లో సో ర్యాండమ్ జస్ట్ జనరేట్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ 16 క్రెడిట్స్ అనేవి కట్ అవుతున్నాయి. ఇట్స్ ఓకే, చేద్దాం. జనరేట్ ఇక్కడ మనకి క్రియేట్ చేస్తుంది, కొద్దిగా వెయిట్ చేద్దాం. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి క్రియేషన్ కంప్లీట్ అయ్యని చెప్పి అడిగింది. ఇక్కడ నేను ఇమేజ్ చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫేస్ అనేది ఎగ్జాక్ట్ గా తీసుకుంది, ఎక్కడ మనకి డీటెయిల్స్ అనేవి మిస్ చేయలేదు. సో ఇది మనం అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు క్వాలిటీ అనేది అంత మంచిగా లేదు. సో మనకి ఏ నానే బానా అంటే జెమినీలో మనం ఏదైనా ఫోటో క్రియేట్ చేసినప్పుడు మనకి అంత క్వాలిటీ అనేది అనిపించదు అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏ అప్స్కేల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి కొద్దిగా డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు ప్రివ్యూ చూద్దాం ఒకసారి. ప్రివ్యూ చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రివ్యూ అనేది చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అనేవి చాలా మంచిగా అయితే యాడ్ చేసింది. ఓకే, మీరు ఇందులోనే నానో బనానాని యూజ్ చేసుకోవచ్చు అండ్ అట్ ఎ టైం మీరు దాన్ని హై క్వాలిటీలో అప్స్కేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ రెస్టోరేషన్ అనమాట. ఇప్పుడు మనం చేసింది ఇదే అనమాట ప్రాసెస్. ఆ తర్వాత ఏ అప్స్కేల్ కూడా చేసింది. ఇక్కడ మనకి జనరేటివ్, సాఫ్ట్, హై అని చెప్పి కనిపిస్తుంది. వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫేస్ రెస్టోరేషన్ లో మనకి సాఫ్ట్, V1, V2, రియలిస్టిక్, షార్ప్ అని చెప్పింది. సో వీటిని కూడా మీరు లైక్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో షార్ప్ అంటే మనకు కొద్దిగా ఇమేజ్ అనేది ఎలాంటి బ్లర్ లేకుండా ఫేస్ మీద షార్ప్గా ఉంటుంది. ఇంకా రియలిస్టిక్ అంటే మీకు తెలిసిందే ఒరిజినల్ ఫోటో ఎలా ఉంటుందో అలా అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇన్ని ఫీచర్స్ అనేవి చూడడానికి కనిపిస్తున్నాయి. ఇంకా ఎన్హాన్స్మెంట్స్ లో ఉన్నాయి ఇక్కడ మనకి డీనోస్ అంటే నాయిస్ ఏమైనా ఉంటే మనం నాయిస్ ని రిమూవ్ చేసుకోవచ్చు. సో అదొక ఆప్షన్ అయితే ఉంది. జస్ట్ ఇక్కడ నేను రియలిస్టిక్ డీనోస్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తాను ఫస్ట్. ఓకే, ఇప్పుడు జస్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తాను. మనకి ప్రోగ్రెస్ చేస్తుంది, చూద్దాం. చూసారు కదా మనకి డీనోస్ అనేది ఎంత మంచిగా యాడ్ చేసిందో. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డీనోస్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఎంత హై క్వాలిటీలో ఉంది చూడండి ఫోటో. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంకా షార్ప్ ఉంది, టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఏంటంటే టెక్స్ట్ ని యాడ్ చేసుకోవడం కాదు, టెక్స్ట్ లైక్ ఏదైనా స్క్రీన్ షాట్స్ మనం తీసుకుంటూ ఉంటాం కదా. సో ఆ స్క్రీన్ షాట్స్ లో ఉన్న టెక్స్ట్ అనేది మీకు క్లియర్ గా కనపడాలి అంటే సో దీన్ని యూజ్ చేసి మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. లైక్ అప్స్కేల్ చేసుకోవచ్చు. జూమ్ చేసినప్పుడు మనకి హై క్వాలిటీలో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా యానిమేషన్స్, లైక్ యానిమేషన్స్ అంటే మీకు కార్టూన్స్ ఉంటాయి కదా, లైక్ అలాంటి ఇమేజెస్ ని మీరు హై క్వాలిటీలో అయితే అప్స్కేల్ చేసుకోవచ్చు. ఇంకా స్క్రాచెస్ ఉంటాయి కదా మనం ఓల్డ్ ఫోటోస్ లో స్క్రాచెస్, సో వాటిని కూడా మనం రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఏ కలర్ ఉంటుంది సో కలరైజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ని మనకి కలరైజ్ చేసి చూపిస్తూ ఉంటది. జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోతున్నాను నేను. సో హోమ్ లోకి వెళ్ళిపోదాం. దాని ఇక్కడ ఎన్హాన్స్ ఫోటోస్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డౌన్లోడ్స్ లో నేను ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు చేయాల్సింది దీనికి ఏ కలర్ అనమాట. ఏ కలర్ లో మనకి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ని మనం కలరైజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ప్రివ్యూ మీద క్లిక్ చేస్తాను.
ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కలర్స్ అనేవి చాలా యాక్యురేట్ గా యాడ్ చేసింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఒరిజినల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనమాట. దాన్ని మనకు కలరైజ్ అయితే చేసి చూపించింది. సో కావాలంటే దీన్ని మీరు అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఏదైనా ఫేస్ ఉంది అనుకోండి, ఫేస్ రెస్టోరేషన్ చేసుకోవచ్చు. లేదంటే అప్స్కేల్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఏ అప్స్కేల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ జనరేటివ్ మీద క్లిక్ చేస్తున్నాను, ఏ అప్స్కేల్ ఉంది. సో ఇవన్నీ మీరు ఆన్ చేసుకొని తర్వాతకి ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అప్స్కేల్ చేసేస్తుంది అండ్ నాయిస్ అయితే మీకు రిమూవ్ చేసి మంచి అవుట్పుట్ అనేది ఇస్తుంది. మీకు కావాలంటే షార్పెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాతకి లో లైట్ ఎన్హాన్స్మెంట్ అనమాట. ఇప్పుడు మీరు తీసిన ఫోటో ఏమైనా లో లైట్లో ఉందనుకోండి, అది ఎన్హాన్స్ చేసి మీకు హై క్వాలిటీలో అయితే చూపిస్తూ ఉంటుంది. ఓకే డన్. ఇప్పుడు మనం ఒక స్క్రాచ్ ఉన్న ఇమేజ్ ని రెస్టోరేషన్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ నేను ఇమేజ్ రెస్టోరేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇమేజ్ ని అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఎన్హాన్స్ ఫోటోస్ నా మీద క్లిక్ చేసి సో ఒక స్క్రాచ్ ఉన్న ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ నేను ఫేస్ రెస్టోరేషన్ అనేది ఎనబుల్ చేసుకుంటున్నాను. సో ఎనబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ సాఫ్ట్ V1 V2 రియలిస్టిక్ అని చెప్పి కనిపిస్తూ ఉంది. సో నేను V1 పెట్టేస్తున్నాను. ఇంకా అప్స్కేల్ వచ్చేసరికి 2x పెట్టాను, సరిపోతుంది మనకి. ఇంకా ఆ తర్వాత ఎన్హాన్స్మెంట్ లో మీరు డినోస్ కానీ ఇంకేమన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవి ఏమీ యాడ్ చేయట్లేదు. ఏ కలర్ ఉంది, ఒకవేళ మీరు దీన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోని నార్మల్ గా కూడా చేంజ్ చేసుకోవచ్చు, లైక్ కలర్ఫుల్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా కావాలంటే మీరు ఇక్కడ ఆన్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కలర్ కాలిబ్రేషన్, లైక్ మీకు అన్సాచురేటెడ్ ఉంటాయి కదా, మీకు మొత్తం అసలు షాడోస్ ఉండవు, ఫేస్ మీద కాంట్రాస్ట్ ఉండదు. సో అలాంటప్పుడు ఇక్కడ మీరు మొత్తం బ్యాలెన్స్ చేయాలి అంటే కలర్ కాలిబ్రేషన్ అనేది ఆన్ చేసుకోండి. ఒకవేళ ఇది మీకు లో లైట్ అనిపిస్తే, మీకు కొద్దిగా బ్రైట్ గా కావాలి అనుకుంటే మీరు లో లైట్ ఎన్హాన్స్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో నాకు చాలు ఇప్పటివరకు అయితే. జస్ట్ ఇప్పుడు నేను ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి కలరైజ్ అయితే చేసింది కానీ మనకు స్క్రాచ్ అనేది రిమూవ్ చేయలేదు. సో స్క్రాచ్ అనేది మనం ఇక్కడ ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను. కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఇది మనకి 642 MB అయితే ఉంది, చూద్దాం. ఓకే డన్, డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్ చేసి జస్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఓకే డన్, రిజల్ట్స్ అనేవి మంచిగానే ఇచ్చింది. ఫేస్ మీద ఉన్న కొన్ని స్క్రాచెస్ అయితే అవి రిమూవ్ చేసింది. ఓకే, ఇప్పుడు నేను హోమ్ లోకి వెళ్తాను. హోమ్ లో ఇప్పుడు ఇక్కడ నేను ఇమేజ్ రెస్టోరేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏదైనా ఇమేజ్ ని అప్లోడ్ చేసి లైక్ ఇక్కడ నేచురల్ కలరైజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి, లేదంటే రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా బ్లర్ కానీ మనకి స్క్రాచెస్ కానీ ఉంటే రిపేర్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ లైక్ మీరు ఫోటోని అప్స్కేల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు పాజిటివ్ ప్రాంప్ట్ ఏమైనా ఇచ్చేసుకొని మన ఇమేజ్ ని కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత నేచురల్ అంటే మనకి ఇది కలరైజ్ చేస్తుంది అనమాట. నేను ఫాస్ట్ మీద క్లిక్ చేస్తాను. ఫాస్ట్ మీద క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసాను. సో కావాలంటే మీరు ఓన్ గా కూడా ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ గా మనకు ఒక ప్రాంప్ట్ ఇచ్చింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు లైక్ దీన్ని కలరైజ్ చేయమని చెప్పేసి, అలానే కొద్దిగా అప్స్కేల్ చేయమని చెప్పేసి అయితే ఇచ్చింది అనమాట. జస్ట్ నేను జనరేట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మనకు ఆటోమేటిక్ గా ప్రాసెస్ అనేది అయిపోద్ది ఇమేజ్. ఓకే, మీరు అవుట్పుట్ చూసుకున్నట్లయితే సో చాలా నేచురల్ గా అయితే ఇచ్చింది. ఇంకా మీకు మంచి కలరైజ్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసుకొని ఆ తర్వాత జనరేట్ చేసుకోండి. నేను ఇక్కడ కలరైజ్ దిస్ ఫోటో అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. దాని ఇక్కడ మనకి ప్రాసెస్ జరుగుతుంది. ఓకే డన్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి 100% పర్ఫెక్ట్ కలర్స్ అనేవి యాడ్ చేసింది. చాలా క్లీన్ ఉంది ఇమేజ్ అనేది. అండ్ చాలా వరకు మనకి ఎన్హాన్స్ కూడా చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఇమేజ్కి అసలు పొత్తే లేదు. చాలా మంచిగా మనకి ఎన్హాన్స్ చేసింది, అలానే మంచిగా కలరైజ్ చేసింది. ఎక్కడ మనకి డీటెయిల్స్ అనేవి మిస్ చేయలేదు. సో మనం మాన్యువల్గా ఏమైనా చేసుకోవాలి ప్రాంప్ట్ ఇచ్చి అనుకుంటే ఈ ఇమేజ్ రెస్టోరేషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఇక్కడ ఎన్హాన్స్ ఫోటోస్ నౌ మీద క్లిక్ చేసుకుంటే మీకు అక్కడే ప్రతి ఒక్క ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు బీజీ రిమూవర్ అయితే ఉంటుంది. లైక్ ఇక్కడ ఏదైనా నేను శాంపుల్ ఇమేజ్ తీసుకుంటున్నాను. శాంపుల్ ఇమేజ్ని ఇక్కడ చూడొచ్చు మనకి కట్ చేసింది. కట్ చేశాక ఇక్కడ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, సో చాలా పర్ఫెక్ట్గా మనకి యాడ్ చేస్తుంది. మెయిన్గా ఈ హిట్పా ఫోటోపియాలో నాకు నచ్చేది ఇదే అనమాట, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఎన్హాన్స్ ఫోటోస్. ఈ రెండింటికి నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు ఇది హిట్పా ఫోటో ఎన్హాన్సర్గా ఉండేది, ఇప్పుడు చేంజ్ చేశారు నేమ్ అనేది హిట్పా ఫోటోపియా లాగా. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, చూసారు కదా, ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఫోటోస్ని ఎన్హాన్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే షేర్ చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.